భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. जय श्रीराम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्रीमद्भद्राचल क्षेत्र गौतमी तीरवासिनी आश्रिताभयदातारम आंजनेयं नमाम्यहं। प्रिय भगवद्बंधुलारा पराभव नव संवत्सर चैत्र शुद्ध षष्ठी मंगళవారం విశేషమైనటువంటి రోజు. షష్ఠీ తిథికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, మంగళవారానికి కూడా అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. విశేషంగా ఈరోజు సర్వదేవతా స్వరూపుడైనటువంటి సీతామహాలక్ష్మి అమ్మవారి చేతి నవనిధులు అష్టసిద్ధులు వరం పొందినటువంటి ఆంజనేయ స్వామిని ఉపాసించినా దర్శించినా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అనారోగ్య బాధలు, రుణ బాధలు తొలగి సర్వసంపదలు కలుగుతాయి మనకు. ఇకపోతే మన అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వచ్చేటువంటి యొక్క శ్రీరామనవమి సందర్భంగా, శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా భక్తులంతా ప్రాతకాలం నుంచి అభిషేకాదులు ఉంటాయి, పంచామృత అభిషేకాలు ఉంటాయి, తదుపరి అలంకారం ఉంటుంది, అనంతరం నిత్యార్చనలు ఉంటాయి. మన అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున అన్నదానం చేయడానికి సంకల్పించాం. భక్తులు ఎవరైతే ఉండి శ్రద్ధాశక్తులు ఉన్న భక్తులు చక్కగా మా అన్నదానానికి సహకరించినట్లయితే వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి సుదూర ప్రాంతాల నుంచి, ఉభయ రాష్ట్రాల నుంచి, పలు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదానం చేసుకోవచ్చు. మన అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానానికి మొదటి నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. మనకు వచ్చేటువంటి యొక్క మార్గంలోనే ఉంటుంది కనుక భక్తులు అనేక మంది ఇక్కడికి వస్తారు. అంతేకాకుండా సాయంకాలం తలంబరాలు పడగానే స్వామివారి యొక్క దర్శనానికి వస్తూ ఉంటారు కనుక విశేషంగా అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా కాశీలో 1000 మంది చేసిన దానికంటే భద్రాచలంలో ఒకళ్ళకి చేస్తే ఆ ఫలితం ఉంటుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. కనుక భక్తులంతా కూడా గమనించి అన్నదానం కార్యక్రమానికి ఎవరైనా ముందుకొచ్చినట్లయితే విశేషంగా వారి గోత్రనామాలతోని ప్రత్యక్షంగా వాళ్ళే వచ్చి అన్నదానం చేసుకోవచ్చు వచ్చినటువంటి రామభక్తులకి. అంతేకాకుండా సర్వమంగళాలని, సర్వశుభాలని ప్రపంచాంతటికి కూడాను ఆనందాన్ని కలిగించేది శ్రీరామనవమి. అభిజిత్ లగ్నంలో శుక్రవారం పూట పునర్వసు నక్షత్రంలో వైభవంగా కనుల పండుగగా ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎంతో వైభవంగా ప్రతిరోజు మనం చూస్తున్నాము. ఆ రోజు జగత్ కళ్యాణకర్త అయినటువంటి సీతారాములు ఇద్దరు కూడాను కళ్యాణం వైభవంగా మన కనుల పండుగ జరుగుతుంది కనుక భక్తులు విచ్చేసి ముందుగా అభయాంజనేయ స్వామిని దర్శించి ఆ తదుపరి రామచంద్రమూర్తిని తరించి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.